నమస్తే అండి, రేవతి వంటలకు స్వాగతం. ఈరోజు మనం గోంగూర పచ్చిరొయ్యల కూర ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. కావాల్సిన ఐటమ్ చూద్దామండి. శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర, పచ్చిరొయ్యలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, మసాలాలోకి ఎల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, అల్లం ముక్క, లవంగాలు పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్న తర్వాత పచ్చిరొయ్యలు వేసుకుని అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం, పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని శుభ్రంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు బాయిల్ అయిన రొయ్యలని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా వాటర్ కొంచెం పోసుకుని అందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం చింతపండు, గోంగూర కూడా వేసుకుని ఉడకబెట్టుకోవాలండి. శుభ్రంగా కలుపుకొని ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి గరిటతో కలుపుకుని ఒక గ్లాసులో వాటర్ పోసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఎక్స్ట్రా ఉన్న వాటర్ని దగ్గరగా ఉడకబెట్టేసుకోవాలండి. వాటర్ అంతా దగ్గరికి వచ్చింది కదండి. ఇప్పుడు మనం పప్పు గుత్తి పెట్టుకుని పచ్చిమిరపకాయలు, గోంగూర మెత్తగా పేస్ట్ అయ్యే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పక్కన పెట్టుకుని వేరే ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పోసుకుని వెల్లుల్లిపాయలు, మినప్పప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసుకున్న పచ్చిరొయ్యలు కూడా వేసుకుని రొయ్యలు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇందులో మనం కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. నేను పచ్చిమిరపకాయలు, లవంగాలు ఎగస్ట్రా వేసుకున్నాము. ఎక్కువగా వేసుకుంటాం వల్ల కారం వేసుకోవట్లేదండి. మీకు కావాలంటే కొంచెం కారం కూడా ఇందులో వేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు గోంగూర కూడా వేసుకుని బాగా కలుపుకొని టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని స్టవ్ బాగా సిమ్లో పెట్టుకుని ఒక 4-5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి. ఇప్పుడు చాలా టేస్ట్గా ఉండే గోంగూర పచ్చడిలు రెడీ అయిందండి. దీన్ని వేరే సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.